ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ఫ్యాట్ డైట్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. మా చిన్నతనం లోపల ఆయిల్ పుల్లింగ్ పైన బాగా క్రేజ్ ఉండేది. మా ఫాదర్ ఎర్లీ మార్నింగ్ లేచి తను ఆయిల్ పుల్లింగ్ చేసేవాడు, మాతోటి చేయించేవాడు. ఈ సమయం లోపల బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటిదంటే సబ్జా గింజలు, చియా సీడ్స్ అంటారు కదా. కోవిడ్ అనేది ఒక రకంగా ప్రతి ఒక్కరి లోపల హెల్త్ కాన్షియస్నెస్ అనేది బాగా పెంచేసింది. మరి సబ్జా గింజల లోపల ఏముంటుంది? ఇందులోపల మంచి ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనం బయట ఫిష్ ఆయిల్స్ వేసుకుంటాం కదా, అందులోపల కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులోపల. కానీ సబ్జా గింజలు ఏంటిదంటే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. మీరు వాటిని ఓవర్ నైట్ సోక్ చేసి కానీ, లేకపోతే ఒక 3-4 గంటలు నీళ్ళలో నానబెట్టి కానీ తర్వాత తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి దీనివల్ల నష్టాలు ఏముండయా? ఎంత మంచి విషయమైనా కానీ, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కానీ, వస్తువు కానీ, ఆహారం కానీ, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఏది తీసుకున్నా కానీ దానివల్ల నష్టాలు ఉంటాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక హెయిర్ డై వేసుకుందాం అనుకుంటున్నారు, దానిపైన లేబుల్ పైన రాసి ఉంటుంది. దీని ముందు మీరు అప్లై చేసే ముందు ఒక చిన్న ప్యాచ్ మీ చేయి పైన కానీ, మెడ పైన కానీ అప్లై చేసుకోండి. దానివల్ల ఏమైనా ఇరిటేషన్ డెవలప్ అయినా కానీ, అడ్వర్స్ రియాక్షన్ వచ్చినా కానీ ఈ ప్రోడక్ట్ని అవాయిడ్ చేయండి అని ఒక చిన్న కాషరీ నోటీస్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ లేబుల్ పైన. మీరు కూడా ఇటువంటి ట్రెండింగ్ ఫుడ్స్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అని. అంటే ఏంటిది? ముందు ఏదైనా కానీ చిన్నగా తక్కువ ఐటమ్ ట్రై చేయాలి. ఒక 5-6 గింజలను నానబెట్టుకొని తినడం, దానివల్ల ఏమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలి. ఒక వస్తువు మంచిది కాబట్టి ప్రతి ఒక్కరికి అది పనిచేస్తుంది అనే గుడ్డి నమ్మకం మనం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్, ప్రతి ఒక్కరి మెటబాలిక్ రేట్ డిఫరెంట్, డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ జెండర్స్, డిఫరెంట్ గట్ హెల్త్ కలిగిన వ్యక్తులు ఉన్నాం. మీ యొక్క గట్ హెల్త్ అనేది ఇట్ ఈక్వల్స్ టు యువర్ మెంటల్ హెల్త్. మన పొట్ట లోపల ఉండే గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది మన యొక్క మానసిక స్థితి పైన కూడా ప్రభావం చూపిస్తుంటుంది. కొన్నిసార్లు ఇది మీ లిబిడో పైన కూడా పనిచేస్తూ ఉంటుంది. సో అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి, మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. మనం అందరం అనుకుంటాం సెరోటోనిన్ లెవెల్స్ మన బాడీ లోపల ఉన్నప్పుడు మనం హాయిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. 90 to 95% ఆఫ్ సెరోటోనిన్ అనేది మన గట్ లోపల తయారవుతుంది. ఓన్లీ 5 to 7% మాత్రమే మన బ్రెయిన్ లోపల తయారవుతుంది. సో మనం తినే ఫుడ్ మన మెంటల్ హెల్త్ పైన ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఈ మధ్యన బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా, అందరు ట్రై చేస్తున్నారు కదా, దీని గురించి కొంచెం కాషన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. టేక్ కేర్ ఫ్రెండ్స్.